చెప్పండి సార్. ఏం చెప్పాలి చెప్పండి, నేను చెప్తా. ఏం చెప్పాలి, ఏం ప్రపోజ్ చేయాలో చెప్తా. ఐ లవ్ యూ చెప్పండి. ఐ లవ్ 27 సంవత్సరాల తర్వాత ఐ లవ్ మా ముందు చెప్పండి, మా ముందు చెప్పలేదు కదా మీరు. ఇప్పుడు 27 సంవత్సరాల తర్వాత ఐ ఏం లవ్ లేదు, చెప్తే మీరు ఏముంటది స్కిప్ మేడం? చేస్తున్నారు. ఇప్పుడు చెప్పాల్సిందే. ఏమో చెప్పాలి. అదే మేడం చెప్పండి. ఏమంటది, ఐ లవ్ యూ చెప్పండి సరిత. పర్మిషన్ తీసుకొని చెప్తారా మేడం సార్? ఏమంటది, ఐ లవ్ యూ చెప్పు మేడం గారు. తోడయ్యావే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. అన్న పరిటాల రవి అనే పేరు ఎందుకు వచ్చింది ఫస్ట్ మీకు? అయితే ఊరిలో ఒక చిన్న మైకి అని తాత గారు ఉంటారు. అయితే మాది సొంత ఊరు పూరెళ్ళ, ఆత్మకూరు మండలం. అయితే ఈ రామన్నపేటలో రియల్ ఎస్టేట్ చేసుకుంటూ అమ్మ నాన్న చనిపోయారు. మరి మీరు కూడా ఒక బీసీ బిడ్డ, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, బీసీ ఉద్యమం అనేది సకల జనుల సమ్మె ఎలా జరిగిందో బీసీ ఉపకులాలన్నీ ఆ రకంగా బయటికి రావాలి. ఫస్ట్ తీర్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ఒక 50 నుంచి 100 మంది తయారైనప్పుడు ఇప్పుడు కూడా అన్ని రంగాల్లో బీసీ వాళ్ళు ఉన్నారు కదా అన్న. అంటే మీరు మెయిన్ గా ఏం కోరుకుంటున్నారు బీసీ కులం? బీసీ రాజ్యాధికారం కోరుతున్నారు. అట్లా అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీసీ బిడ్డగా మీడియాలోకి వచ్చిర్రు, మీడియాలో సక్సెస్ చూసిన తర్వాత కొన్ని రోజులు బీఆర్ఎస్తో కలిసి నడిచిన తర్వాత బహుజనులకు ఇస్తాము, మేము మెయిన్ పీఠం మీద తీసుకెళ్లి వాళ్ళని కూర్చోబెడతాం, దళితులకు ఇస్తామని వాళ్ళు కూడా కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ గద్దె మీద కూర్చుండు. అది నచ్చకనో మరి ఎందుకో తెలియదు, తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీని వీడడం కూడా జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ కూడా ఇప్పుడు మళ్ళీ ఒక రెడ్డినే పరిపాలిస్తున్నాడు. మరి తీన్మార్ మల్లన్న ఏం సాధించినట్టు అసలు? తీర్మానం మల్లన్న గారు ఏ రోజు అవకాశం ఉంటే ఆ రోజు మర్చుకుంటా ఆయన ఉద్యమానికి. ఓకే, దమ్ము గడుచున్న నాయకుడు. మరి బీసీల కోసమే ఆయన బీసీ రాజ్యాధికార పార్టీ బహుజనుల కోసం అని పెట్టి ముందుకెళ్తున్నాడు ఇప్పుడు. మరి మీరేమైనా రాజకీయం వైపు వెళ్ళే ఆలోచన ఉందా తీన్మార్ మల్లన్నతో కలిసి? తీన్మార్ మల్లన్న గారితో మనం రాజకీయంగా ఇప్పుడు అయితే ఏం ఉద్దేశం లేదు, ఏ ఆలోచన లేదు. బీసీ సంఘానికి ఉపాధ్యక్షుడు, అఖిల భారత బీసీ సంఘానికి గౌడ సంఘానికి ఉపాధ్యక్షుడు. ఈ కొద్ది రోజులు ఏం చేస్తారు, దీన్ని బ్రాండ్గా పెట్టుకొని, ఫర్ సపోజ్ అంటున్నా నేనే, తీన్మార్ మల్లన్న లాగా మీరే ఒకవేళ రాజకీయంలోకి రావాలి అనుకుంటే కులాన్ని అడ్డం పెట్టుకొని ఎందుకు చేయాలి? కొంతమంది మతాన్ని అడ్డం పెట్టుకొని చేయడం, కొంతమంది కులాన్ని అడ్డం పెట్టుకొని చేయడం, ఇట్ల కంటే ప్రజలకు మేలు చేస్తూ రాజకీయంలో ముందుకు రావచ్చు కదా. నేను కల్పన గారు మంచి పాయింట్ అడిగారు. ఇది మీరు ఎప్పుడైనా ఏ డెబిట్ అయినా రేజ్ చేయాలి. కులాలు మతాలు అనేది నాకు ఫీలింగ్ లేదు. అమ్మ నాన్న మీ మధ్యలో లేయర్స్. అయితే నేను అమ్మా నాన్నను ఒక సైడ్ పెడతా, భార్యను ఒక సైడ్ పెడతా. మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? నాకు రెండు కనలేదు.